హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎల్ఎం రివ్యూ తెలుగు ఛానల్. ఈరోజు మీకు జెడ్ పే అని చెప్పి ఒక అప్లికేషన్ గురించి అయితే మన ఎంఎల్ఎం తెలుగు రివ్యూ చేయబోతూ ఉన్నాము. సో జెడ్ పే అని చెప్పి ఒక రీఛార్జ్ అప్లికేషన్ అయితే ఈరోజు మనకు గూగుల్ ప్లే స్టోర్లో ఒక అప్లికేషన్ వచ్చి ఉంది. సో ఇది కూడా మనకు మార్కెటింగ్ బేస్ చేసుకొని వీళ్ళు ఈ అప్లికేషన్ని తీసుకొని వచ్చారు. సో యావత్ భారతదేశంలో ఎవ్వరు ఇవ్వనంత రీఛార్జుల మీద క్యాష్ బ్యాక్ వీళ్ళు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ముందుగా ఒకసారి ఈ జెడ్ పే యాప్ గురించి మనం చూసుకుంటే మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మీకు రెఫరల్ లింక్స్ అవి పంపిస్తూ ఉంటారు. తర్వాత దీని బిజినెస్ ప్లాన్ అనేది వేరేది ఉంది. బిజినెస్ ప్లాన్ అంటే ఫ్రీగా ఇక్కడ రీఛార్జ్లు అవి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒక సబ్స్క్రిప్షన్ మోడల్లో కూడా 2 రకాల సబ్స్క్రిప్షన్లతోటి ఇక్కడ మనకు వీళ్ళు ఒక మెంబర్షిప్ బిజినెస్ ప్లాన్ తోటి కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. మెంబర్షిప్ లేకుంటేనేమో 2%, 3% మధ్యలో వీళ్ళ దగ్గర క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది రీఛార్జ్ల మీద. అదే ఒకవేళ మెంబర్షిప్ తీసుకుంటే 7.5% నుంచి 8.5% మధ్యలో వీళ్ళ దగ్గర క్యాష్ బ్యాక్లు అవి ఇస్తూ ఉన్నారు వీళ్ళు. దీంట్లో మళ్ళీ డిడక్షన్లు ఉంటాయి. తర్వాత వ్యాలెట్స్ వచ్చేసరికి చాలా రకాల ప్రాసెస్ని వీళ్ళు పెట్టుకున్నా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఫ్రీగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వీళ్ళే ₹599 ఒక వ్యాలెట్లో క్యాష్ బ్యాక్ అనేది ఇస్తూ ఉంటారు. దాన్ని ఇక్కడ రీఛార్జ్ చేసుకుంటూ రిడీమ్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈ బిజినెస్ ప్లాన్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే మెంబర్షిప్ తీసుకొని కూడా బిజినెస్ చేసుకుంటే రెఫరల్ ప్రోగ్రామ్ అంటాము. సో దీని ద్వారా కూడా ఒక పెద్ద స్థాయి లెవెల్స్లో క్యాష్ బ్యాక్లు కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం ఇక్కడ రివ్యూ ఏం చేయబోతూ ఉన్నాము, దేనికోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాము అనేదే పాయింట్. మరి ఈ జెడ్ పే అప్లికేషన్ గురించి మనం చూసుకుంటే దాదాపు 2024లో ఏదైతే ఈ సంవత్సరం ఉందో వీళ్ళు మ్యాక్సిమం మార్కెట్లో కొంచెం ట్రెండింగ్లో బిజినెస్లోకి వెళ్తూ ఉన్నారు. అయితే వీళ్ళది ప్లే స్టోర్లో అప్లికేషన్ అనేది వీళ్ళు చూపిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. పాయింట్ ఇక్కడ ఏంటంటే దాదాపుగా వీళ్ళ యాప్ డౌన్లోడ్ వచ్చి మంచి రెస్పాన్స్ తోటి 10 లక్షల డౌన్లోడ్స్ దాటిపోయాయి. వాస్తవానికి చాలా మంచిది. 10 లక్షల డౌన్లోడ్స్ అయ్యాయి అంటే చిన్న విషయం కాదు ఇంత తక్కువ టైంలో. మరి ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం రివ్యూ చేయబోతా ఉన్నామంటే ఈ అప్లికేషన్ ఎంతవరకు నిజం, ఇక్కడ ఇచ్చే క్యాష్ బ్యాక్ ఎంతవరకు నిజం, ఈ బిజినెస్ ప్లాన్ ఎంతవరకు నిజం, వీళ్ళు ఎంతవరకు లీగల్గా ఉన్నారు ఏంటి అనేది మనం రివ్యూ చేస్తాం. సో దీన్ని బట్టి ఈ యాప్ని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే, వాడాలనుకుంటే, ఈ బిజినెస్లో ట్రావెల్ అవ్వాలనుకుంటే మీ సొంత నిర్ణయం ద్వారా ట్రావెల్ అవ్వచ్చు. సో ప్లాన్ అయితే సింపుల్ కట్, షార్ట్ కట్గా చూసుకుంటే ఇది ఒక నెట్వర్క్ బేస్డ్ ప్రాజెక్ట్. అఫిలియేట్ మార్కెటింగ్ కిందికి వస్తాయి యాప్లన్నీ కూడా, కానీ వీళ్ళ ప్రాజెక్ట్ అంతా కూడా నెట్వర్క్ బేస్తూనే ఉంటాయి. అందుకే వీళ్ళు ఇక్కడ మెంబర్షిప్లు అవి పెట్టారు ఆప్షనల్గా. సో ఇక్కడ పెద్ద స్థాయిలో ఇన్కమ్ పొందాలి అంటే కేవలం రీఛార్జ్లు చేస్తూ మాత్రం ఆదాయాలు పొందలేరు. అందుకే ఈ రీఛార్జ్ అప్లికేషన్లు అనేవి ఎక్కువ శాతం మెంబర్షిప్లు అనేవి తీసుకొస్తూ ఉంటాయి. మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదైతే మెంబర్షిప్ మార్కెట్లో జనాలు తీసుకుంటారు 599 సంథింగ్ ఒకటి ఉంది, 1199 సంథింగ్ 2 ఉన్నాయి ఇక్కడ. సో ఈ మెంబర్షిప్ తీసుకునేటప్పుడు బేసికల్గా గవర్నమెంట్ రూల్ అనేది ఒకటి ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్లో లీగల్ బిజినెస్ అనేది ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అదేంటంటే మొదట మీరు ఒకవేళ మెంబర్షిప్ లాగా ఏదైనా తీసుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి జిఎస్టీ అనేది ఉంటుంది. మెంబర్షిప్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ కిందకి వస్తుంది కాబట్టి 18% జిఎస్టీ అనేది మీరు కట్టిన డబ్బుల్లోంచి గవర్నమెంట్కి వీళ్ళు ఐటీఆర్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరి మెంబర్షిప్ మీద 18%, ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళ అమౌంట్ నుంచి. తరువాత ఏదైతే ఇక్కడ మీరు రెఫరల్ సిస్టంలో వర్క్ చేసేటప్పుడు మీకు మీ టీం ద్వారా ఆదాయాలు లాంటివి వస్తూ ఉంటాయో, కమిషన్లు అవి వస్తూ ఉంటాయో, ఆయా కమిషన్లకి మీకు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు డిడక్షన్ అనేది చేస్తూ ఉంటారు. 20% వరకు వీళ్ళు ఇక్కడ డిడక్షన్ చేస్తూ ఉన్నారు. ఏదో సెక్యూరిటీ వాలెట్ అని చెప్పి పెడతా ఉన్నారు. ఇలా వేరే వేరే రకాలుగా అయితే వీళ్ళు 20% వరకు వీళ్ళు ఇక్కడ డిడక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. బేసిక్ గవర్నమెంట్ రూల్ వచ్చి ఏదైతే డిడక్షన్ అవుతుందో దాన్ని టీడీఎస్ అంటాము. సో ఈ టీడీఎస్ అనేది
కేవలం 5% మాత్రమే డిడక్షన్ చేసే రూల్ అనేది గవర్నమెంట్ది ఉంటుంది. ఎవరికైనా ఒక బిజినెస్ త్రూ కమిషన్లు అవి ఇచ్చేటప్పుడు ఆన్లైన్లో ఇలా షాపింగ్ల ద్వారా, ఇలా మెంబర్షిప్ల ద్వారా, ఇలా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా సో ఒక 5% మాత్రమే టీడీఎస్ కట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ పేరు మీద వాళ్ళు ఎంతైతే కట్ చేస్తూ ఉన్నారో దానికి గవర్నమెంట్కి అనేది సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఉదాహరణకి మీకు ఒక ₹100 రెఫరల్ ఇన్కమ్ కానివ్వండి, ₹100 మీకు లెవెల్ ఇన్కమ్ కానీ వచ్చినప్పుడు దానికి ఒక 5% మాత్రమే మీరు డిడక్ట్ చేసుకొని ఆ 5% టీడీఎస్ కట్టాలి గవర్నమెంట్కి. ఇంకా ఆ పైన వాళ్ళు అడ్మిన్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఏదైనా కట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం, కానీ అది వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో లెక్కలు చూపించుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ వీళ్ళు కట్ చేసేటువంటి ఈ మెంబర్షిప్ రూపంలో ట్యాక్స్ కావచ్చు, లేదా మీకు వచ్చే కమిషన్లో టీడీఎస్ కావచ్చు, ప్రతి నెల గవర్నమెంట్కి వీళ్ళు ఫైల్ చేస్తున్నారా లేదా అనేది కనుక్కునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కనుక్కోవాలి కూడా. ముఖ్యంగా మీరు కట్టే 599, 1199 మెంబర్షిప్కి ఇన్వాయిస్ అనేది ఇస్తున్నారా లేదా అది కూడా చెక్ చేసుకోండి. ఇన్వాయిస్ అంటే ఆన్లైన్లో కాబట్టి కంప్యూటర్ జనరేటెడ్ ఇన్వాయిస్ ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు, ఆన్లైన్ జనరేషన్ అనేది చేయవచ్చు. అంటే మీరు కట్టిన ₹590 ఇలా జెట్పే సబ్స్క్రిప్షన్ అమౌంట్ అని చెప్పి పెట్టి దానికి కాను 590లో ఇన్వాయిస్ అమౌంట్ ఇంత అవుతుంది, ట్యాక్సబుల్ అమౌంట్ ఇంత అవుతుంది, దీనికి ఇంత జీఎస్టీ కట్ అయింది అని చెప్పేసి మీ పాన్ కార్డు మీ పేరు మీద ఈ యొక్క ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఈ కంపెనీ మీ దగ్గర తీసుకునే ₹590కి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినట్లయితే మ్యాక్సిమం వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకటి. రెండోది, టీడీఎస్ కూడా మీకు వచ్చే కమిషన్లు అన్నీ కూడా ప్రతి నెల వీళ్ళు గవర్నమెంట్కి పెద్ద స్థాయిలో బిజినెస్ జరిగినప్పుడు సబ్మిట్ చేస్తూ ఉండాలి. తర్వాత మేజర్ ఆఫ్ ది మేజర్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైనా సరే మార్కెటింగ్లో నెట్వర్క్ బేస్లో వచ్చేది, ఇది జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోటి వీళ్ళు మార్కెట్లో రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిన తర్వాత వీళ్ళ దగ్గర ఆల్రెడీ టర్న్ ఓవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఏ కంపెనీ అయినా సరే ప్రైవేట్ లిమిటెడ్లో 40 లక్షలు టర్న్ ఓవర్ దాటితే, 40 లక్షలు టర్న్ ఓవర్ అంటే బిజినెస్ ద్వారా ఇన్ఫ్లో అవుట్ఫ్లో అనేది అవుతుంటుంది కదా. సో అది ఎప్పుడైతే ఒక 40 లక్షలు ఇన్ఫ్లో అవుట్ఫ్లో దాటుతుందో అప్పుడు అక్కడ వీళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ కంపెనీ గవర్నమెంట్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు పాన్ కార్డ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, ఎంసీఏలో రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. ఇలా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 40 లక్షలు దాటిపోయిన తర్వాత వీళ్ళు వెంటనే గవర్నమెంట్కి జీఎస్టీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ ఫైల్ చేయాలి, ఆ తర్వాత ఆ జీఎస్టీ కూడా ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకు ఒకటి అందుబాటులో ఉంటుంది. మరి వీళ్ళు ఆల్రెడీ మార్కెట్లో ఇంతకాలంగా బిజినెస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో, ఏదైతే మ్యాటర్ ఉంటుందో, ఏదైతే బిజినెస్ ఉంటుందో ఇవన్నీ లెక్క వేసిన తర్వాత జీఎస్టీ తీసుకున్నారా లేదా, మరి ఇప్పటికి కూడా ఈ బిజినెస్ ఆల్రెడీ వచ్చి దాదాపు ఆల్మోస్ట్ 8 months దాటా వస్తుంది. అండ్ అలాగే ప్లేస్టోర్లో అప్లికేషన్ 10 lakhs దాటిపోయాయి డౌన్లోడ్స్. అలాగే మరి 40 lakhs టర్న్ ఓవర్ అంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మరి వీళ్ళు ఇంకా జీఎస్టీ తీసుకున్నారా లేదా కనుక్కోండి. తర్వాత ఇక ఫైనల్గా వచ్చేసేసి ముఖ్యంగా వీళ్ళు ఇచ్చే కమిషన్ అనేది రీఛార్జ్ల ద్వారా కమిషన్ ఏదైతే ఇస్తూ ఉన్నారో 8.5% అనేది మెంబర్షిప్ తీసుకుంటే ఇస్తూ ఉన్నారు. వాస్తవానికి అసలు అంతా క్యాష్ బ్యాక్ వీళ్ళు ఎలా ఇస్తూ ఉన్నారు? 100% ఆల్ ఓవర్ ఇండియా ఇది సాధ్యం కాని విషయం. ఏ సర్వీస్ అయినా సరే ఈ స్థాయిలో క్యాష్ బ్యాక్ అనేది 100% పాసిబిలిటీ లేదు. కానీ వీళ్ళు ఎలా ఇస్తూ ఉన్నారు, ఎలా సాధ్యం అవుతుంది? ఈవెన్ రీఛార్జ్ కంపెనీలు కూడా ఆ స్థాయిలో ఇవ్వలేవు. ఎందుకంటే రీఛార్జ్ కంపెనీలకు కూడా 18% జీఎస్టీ అనేది ఉంటుంది. రీఛార్జ్లు కూడా జీఎస్టీలు అనేవి ఆయా నెట్వర్క్లు అనేవి కస్టమర్స్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ కౌంటింగ్ ఉంటుంది. మేబీ మీకు రీఛార్జ్లు వచ్చేటప్పుడు మెసేజ్లు వస్తూ ఉంటాయి, దీనికి ఇంత జీఎస్టీ, దీనికి ఇంత జీఎస్టీ అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో. మరి వీళ్ళు ఇంత క్యాష్ బ్యాక్ ఎలా ఇస్తూ ఉన్నారు? ట్యాక్సుల రూపంలో చాలా అమౌంట్ పోతూ ఉంది. బేసికల్గా మార్కెట్లో ఈ రీఛార్జ్ల ద్వారా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఎక్కువలో ఎక్కువ 5% వరకు పాసిబుల్ ఉంటుంది. 5 మహా అంటే ఎవరో ఒకరు 6% కూడా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే జియో ఉంది, ఎయిర్టెల్ ఉంది, వొడాఫోన్ ఉంది, వీటికి అసలు ఇంత క్యాష్ బ్యాక్ ఇవ్వడం అసలు సాధ్యం కాని విషయం. ముఖ్యంగా జియోకి ఆల్ ఓవర్ ఇండియా ఎనీ కంపెనీ జియో మీద ఇంత క్యాష్ బ్యాక్ ఇవ్వడం ఎవరితోని కాని పని. కానీ వీళ్ళు ఇలా ఇస్తూ ఉన్నారు. ఎయిర్టెల్కి కూడా మరీ ఈ స్థాయిలో కూడా రాదు, వొడాఫోన్కి కూడా ఈ స్థాయిలో రాదు. బిఎస్ఎన్ఎల్ కంటే కొద్దో గొప్ప అవకాశం ఉంటుంది. డిటిహెచ్కి కూడా మరి ఇంత స్థాయిలో క్యాష్ బ్యాక్ అనేది పాసిబిలిటీ లేని విషయం. మరి వీళ్ళు ఎలా ఇస్తూ ఉన్నారు అనేది మీరు జాగ్రత్తగా కనుక్కోండి. కానీ ఇంత క్యాష్ బ్యాక్ ఒకవేళ ఇచ్చే పాసిబిలిటీ ఉంది అని అంటే అటువంటప్పుడు మెంబర్షిప్ తీసుకొనే
ఈ క్యాష్ బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వితౌట్ మెంబర్షిప్ ఈ క్యాష్ బ్యాక్ అనేది వీళ్ళు కనుక ఇవ్వగలిగితే వీళ్ళకి అసలు మెంబర్షిప్పే అవసరం లేదు. మరి మెంబర్షిప్ ఎందుకు తీసుకుంటా ఉన్నారు? బికాజ్ ఆఫ్ ఇక్కడ రొటేషన్ బేసిస్ అనేది బిజినెస్ నడుస్తూ ఉంది. 100% గ్యారంటీకి చెప్పొచ్చు మనం. మెంబర్షిప్ మీద ఈ బిజినెస్ రన్ అయినంత కాలం వీళ్ళు ఈ క్యాష్ బ్యాక్లు ఇస్తూ ఉంటారు. మెంబర్షిప్లు అనేది ఎప్పుడైతే హోల్డ్ అవుతుందో లేదా జనాలు సబ్స్క్రిప్షన్లు అనేది తీసుకోవడం ఆపేస్తారో, జనాలకి ఆటోమేటిక్గా దీని మీద కొంచెం నెగ్లెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ బిజినెస్లో జాయినింగ్స్ అనేది ఆగిపోవడం మొదలైనాయంటే, మెంబర్షిప్లు ఆగిపోయాయంటే వీళ్ళు ఈ రీఛార్జ్ మీద క్యాష్ బ్యాక్ ఇచ్చే పద్ధతి కూడా మెల్లమెల్లగా ఆగిపోతుంది. మేబీ ఇక్కడ మీకు ఒక వాదన వాళ్ళు ఇవ్వచ్చు, అక్కడ లైక్ ఒక ప్రామిస్ చేయొచ్చు, మెంబర్షిప్లు ఆగిపోయినా మేము మీకు రీఛార్జ్లు చేయగలుగుతారు కాబట్టి క్యాష్ బ్యాక్ ఇవ్వగలుగుతామని. సో అది సాధ్యం కాని విషయము. రీఛార్జ్ల ద్వారా అంత క్యాష్ బ్యాక్ అనేది సాధ్యం కాని విషయం. అందుకే వీళ్ళు ఇక్కడ ఈ మెంబర్షిప్ తోటి రొటేషన్ అనేది చేస్తూ ఉంటారు. చేసినంత కాలం మాత్రం వీళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే ఈ మెంబర్షిప్లు ఆగిపోతాయో, ఈ రొటేషన్ అనేది ఆగిపోతుందో ఆటోమేటిక్గా వీళ్ళు ఈ యాప్లో రీఛార్జ్లు ఫెయిల్ చేయడము, రీఛార్జ్ వ్యాలెట్లు కట్ చేయడము, ఆటోమేటిక్గా ఆ డబ్బుల మీద మనకే విరక్తి వచ్చేలా చేయడము, ఇలా మనమే ఈ యాప్ని వదులుకునేలాగా ఈ యొక్క యాప్ల ద్వారా వీళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. ఇది బేసిక్ థింక్ అనమాట. అంటే మనంతట మనమే ఈ యాప్ వద్దు అనేలాగా చివరికి వాళ్ళ బిహేవియర్ అనేది బయటపడుతూ ఉంటుంది. ముందుగా రీఛార్జ్లకి వ్యాలెట్లు ఇస్తూ ఉంటే ఆ వ్యాలెట్లు ఆగిపోతూ ఉంటాయి, లేదా రీఛార్జ్ చేస్తూ ఉంటే ఆ రీఛార్జ్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి, డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. యాడ్ మనీ ప్రాసెస్లో ఉన్నప్పుడు అక్కడ కూడా డబ్బులు కట్ అవుతూ ఉంటాయి, కానీ వ్యాలెట్లో డబ్బులు రాకుండా ఉంటాయి. ఇలా మెల్లమెల్లగా మనమే ఇరిటేట్ అయ్యి ఈ యాప్ని వదులుకునేలాగా ఆ ప్రాసెస్ అయితే తీసుకొస్తారు. ఎప్పుడైతే ఈ మెంబర్షిప్లు ఇవన్నీ ఆగిపోతాయో అప్పుడు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పటికి కూడా వీళ్ళు ఆల్మోస్ట్ వచ్చి ఎన్ని రోజులు అవుతూ ఉంది. ఇక్కడ మీరు ఈ యాప్ని కనుక గమనిస్తే ఎర్లీ యాక్సెస్ అని ఉంది. ఎర్లీ యాక్సెస్ అంటే ఏంటంటే ఇది ఇంకా పూర్తిగా పబ్లిష్ అవ్వని అప్లికేషన్. పూర్తిగా పబ్లిష్ అంటే జనాలకి పూర్తిగా ఈ యాప్ని వీళ్ళు రిలీజ్ చేయలేదు, ఇంకా ఎర్లీ యాక్సెస్. అసలు ఈ ఎర్లీ యాక్సెస్ ఎప్పటి నుంచి చూపిస్తూ ఉందో వీళ్ళది. ఇన్ని రోజులు అసలు ఏ యాప్ కూడా ఎర్లీ యాక్సెస్ పెట్టుకోదు. మహా అంటే 200, 300, 500 టెస్టింగ్ టైం అంటాం. ఎర్లీ యాక్సెస్ అంటే ఏంటి? దాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. డెవలప్మెంట్ చేస్తూ దాంట్లో ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే అవన్నీ సొల్యూషన్ అయిపోయిన తర్వాత ఆ ఎర్లీ యాక్సెస్ తీసేసి డైరెక్ట్గా పబ్లిష్ చేస్తారనమాట. కానీ వీళ్ళు ఇప్పటికి కూడా 10 లక్షల డౌన్లోడ్ అయినా కూడా ఇక్కడ ఇప్పటికీ కూడా ఎర్లీ యాక్సెసే పెట్టుకున్నారు. మరి ఇంతకాలం ఎవ్వడు కూడా బిజినెస్ చేసేవాడు కావచ్చు, బుద్ధిమంతుడు కావచ్చు, మార్కెట్లో నిలబడాలన్న ఉద్దేశం ఉన్నవాడు ఎవడు కూడా ఇంతకాలం ఈ ఎర్లీ యాక్సెస్లో పెట్టుకోడు. ముఖ్యంగా 10 lakh యూజర్స్ వచ్చే వరకు. ఒకవేళ ఇప్పుడు మీరు అడిగితే మన దగ్గర ఇంకా వేరే యాప్లు వస్తాయి, వేరే రీఛార్జ్లు వస్తాయి, వేరే అవి వస్తాయి అంటూ ఉంటారు. బట్ ఇదంతా పెద్ద ప్రాసెసే కాదు, చిన్న ప్రాసెస్. మరి దీనికోసం 10 లక్షల డౌన్లోడ్స్ అయినా ఇంకా ఎర్లీ యాక్సెస్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సరే, ఎర్లీ యాక్సెస్ ఉంది, ప్లేస్టోర్లో ఉంది కాబట్టి ఇది లీగల్, జెన్యూన్ అని కూడా మీరు అనుకోవచ్చు. సో ఇది బేసిక్గా మనిషి అనుకునేది. ఎందుకంటే ప్లేస్టోర్లో ఉందంటే ఆ యాప్కి అంత వాల్యూ ఇస్తూ ఉంటాం, అందులో లీగల్ సర్టిఫికేట్స్ అవి ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత అబౌట్ దిస్ యాప్ అని ఉంటుంది. సో ఇక్కడ ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే ఈ యాప్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యాప్ని ఇప్పటిదాకా వీళ్ళు రిలీజ్ చేయలేదు. ప్లేస్టోర్లో యాప్ అనేది ఉంది, కానీ ఇక్కడ ఈ యాప్ని రిలీజ్ అనేది ఉంటుంది. రిలీజ్ చేస్తే రిలీజ్ డేట్ అనేది వస్తుందన్నమాట. రిలీజ్ చేసినప్పుడు పబ్లిష్ చేసినట్టు. సో ఇంతకాలానికి కూడా ఇప్పటిదాకా వీళ్ళు రిలీజ్ చేయలేదు. కేవలం అప్డేట్ అనేది ఒక్కటే అవుతూ ఉంది, డౌన్లోడ్స్ మాత్రం పెరుగుతూ ఉన్నాయి, అలాగే రిక్వైర్డ్ అవర్స్ ఇవన్నీ ఉన్నాయే తప్ప ఇక్కడ ఇప్పటికి కూడా యాప్ రిలీజ్ అవ్వలేదు. ఎలా తెలుసుకోవచ్చు ఇది అంటే, ఉదాహరణకి మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ ఫోన్పే యాప్ ఉంది, దీని మీద మనం క్లిక్ చేసాము. ఇప్పుడు ఈ ఫోన్పే యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఈ యాప్కి రివ్యూ రేటింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్లో ఒక యాప్ కంప్లీట్గా లిస్ట్ అవుతుందో, లిస్ట్ అంటే పబ్లిష్ అవుతుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఈ యాప్ని అబౌట్ దిస్ యాప్ అని క్లిక్ చేసామనుకోండి, ఇలాగ వస్తుంది. ఇప్పుడు ఈ అబౌట్ దిస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమేమి ఉంటుంది మీరు ఒకసారి చూడొచ్చు. ఏమేమి ఉంటుంది ఇక్కడ, ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు చూపించింది, కానీ ఇక్కడ లాస్ట్కి రిలీజ్డ్ అని ఉంటుంది. ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే సిన్స్ అనేది ఉంటుందన్నమాట. రిలీజ్ డేటే మనకు ఈ యాప్ని పబ్లిష్ చేసిన రోజు కిందికి వస్తుంది. బట్ మరి ఇంతకాలం అవుతున్నా, ఆల్మోస్ట్ 8 months దాటినా వీళ్ళు ఎందుకు ఇప్పటిదాకా ఈ అప్లికేషన్ని పబ్లిష్ చేయలేదు 10 లక్షల డౌన్లోడ్స్ అయిన తర్వాత కూడా? ఇది మీరు కనుక్కోవాలి. మరి పబ్లిష్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి రివ్యూ రేటింగ్ అనేది ఉంటుంది. ఇది కస్టమర్స్ ఇచ్చేదనమాట. అంటే ఎవరైతే ఈ అప్లికేషన్ వాడుకుంటున్నారో జనాలు, వాళ్ళు ఇస్తారు ఇక్కడ. ఆ తర్వాత ఈ డౌన్లోడ్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మీరు కనుక ఈ జెట్పే అప్లికేషన్కి వచ్చి మీరు చూసుకుంటే ఇక్కడ అది ఎక్కడ కూడా మీకు ఆప్షన్ కనిపించదు రివ్యూ రేటింగ్ ఇవ్వడానికి. కేవలం డౌన్లోడ్స్ ఉంటాయి, తర్వాత మామూలుగా ఎంబీ ఉంటుంది. ఇది జస్ట్ ప్లేస్టోర్ నుంచి ఇచ్చిన రేట్ మాత్రమే ఉంటుంది.
పబ్లిక్ ఇవ్వడానికి, అంటే పబ్లిక్ స్వయంగా ఈ యాప్ మీద రివ్యూ కానీ 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ రేటింగ్ ఇవ్వడానికి వీళ్ళు ఇప్పటికి కూడా యాప్ని పబ్లిష్ చేయలేదు. సో ఇది మేజర్ థింగ్ కాబట్టి ఆలోచించుకోండి. ఏమవుతుంది ఇలాగంటే, చాలామంది ప్లేస్టోర్లో అప్లికేషన్ ఉంది కాబట్టి బాగుంది, ప్రాబ్లం లేదు, ఏదో ఒక రోజు లిస్ట్ అవుతుంది, ఇంకా కొన్ని లాంచ్ చేస్తుంది, అలా ఇలా సంథింగ్ మనకు చెప్పొచ్చు. బట్ పబ్లిష్ అయిన తర్వాత కూడా యాప్ని ఎత్తేసే అవకాశాలు ఉంటాయి, పబ్లిష్ అవ్వక ముందు కూడా యాప్ని ఎత్తేసే అవకాశాలు ఉంటాయి. అది కామన్ థింగ్. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మెంబర్షిప్ తీసుకునే క్యాష్ బ్యాక్ ఎందుకు ఇవ్వాలి ఒకటి, అలాంటప్పుడు మెంబర్షిప్ తీసుకోకుండా 855% క్యాష్ బ్యాక్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు రెండు, గవర్నమెంట్కి వీళ్ళు ఇప్పటికి కూడా మరి మీరు తీసుకునే మెంబర్షిప్లో ట్యాక్స్లు జిఎస్టీ కడుతున్నారా లేదా మూడు, టీడీఎస్లు కడుతున్నారా లేదా నాలుగు, అలాగే మరి ఇప్పటికి 40 లక్షల టర్న్ ఓవర్ దాటితే జిఎస్టీ సర్టిఫికేట్ తీసుకోవాలి, మరి వీళ్ళు తీసుకున్నారా లేదా ఐదు, తర్వాత 10 లక్షల యాప్ డౌన్లోడ్స్ అయినా కూడా ఇప్పటికి కూడా ఈ యాప్ని ఎందుకు వీళ్ళు పూర్తిగా పబ్లిష్ చేయలేదు, అండ్ అలాగే ఎందుకు ఈ రివ్యూ రేటింగ్ ఇంకా వీళ్ళు రిలీజ్ చేయలేదు. ఇవి కనుక్కోండి. దీని తర్వాత ఒకవేళ మీకు అంతా బాగుందనిపిస్తే చేసుకోండి. బట్ నా సలహా మాత్రం, ఎప్పుడైతే ఈ అప్లికేషన్లో మెంబర్షిప్ నడుస్తూ ఉంటుందో అప్పటిదాకైతే ప్రాబ్లం ఉండదు. వన్స్ మెంబర్షిప్ ఆగిపోయినా, డౌన్లోడ్స్ ఆగిపోయినా మ్యాక్సిమం ఏదైనా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫెయిల్ చేసే అవకాశం ఉంది. సో 599 1199 కట్టే వాళ్ళు ఎవరైనా సరే బిజినెస్ చేయొద్దు అని నేను చెప్పను, కానీ సో ఆ మాత్రం అమౌంట్ పోతే పోయింది పర్వాలేదు, చిన్న అమౌంటే కదా అనుకునే వాళ్ళు మాత్రం ఈ యాప్ని హ్యాపీగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక దీనికి కూడా లైఫ్ పోయినట్టుగా బాధపడే వాళ్ళు మాత్రం ఈ యాప్ల జోలికి వెళ్ళకండి. తర్వాత మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న 599కి 1199 కూడా ఏదో మన ఇంట్లో మొత్తం లాక్కున్నారు లేకపోతే దోచేసుకున్నారు అనే ఫీలింగ్ ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ యాప్ని సజెస్ట్ చేయకండి. సో ఏదైనా మీ సొంత నిర్ణయంతో ఆలోచించి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి, బట్ జాగ్రత్తలు తీసుకోండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఎంత ఓపికగా చూసాను, థ్యాంక్ యూ సో మచ్. డిస్క్రిప్షన్లో మన MLM రివ్యూ తెలుగు ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇంకా మీకు ఏదైనా తెలిసినటువంటి కంపెనీస్ మీద రివ్యూ కావాలి, సలహాలు సూచనలు కావాలి అనుకుంటే ఆ యొక్క డీటెయిల్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు పెట్టినట్లయితే ఖచ్చితంగా నేను వాటి గురించి మీకు వీడియోస్ అనేది చేసి పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.